నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ట్రాఫిక్ క్రమబద్ధీకరణలో భాగంగా పట్టణంలో ఏర్పాటు చేసిన ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థను ప్రారంభించిన సిసిఎల్ చైర్మన్ చల్లా రాజేంద్ర ప్రసాద్. కోట లక్ష్మయ్య నాయుడు సంస్కృత కళాశాల పూర్వ విద్యార్థుల కలయిక ఒక మధురానుభూతిని కలిగిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వ తెలుగు సంస్కృత భాష అకాడమీ చైర్మన్ నందమూరి లక్ష్మీ పార్వతి. అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా జె ఎలిజబెత్ రాణి రెండవసారి నియమితులయ్యారు. ఈ సందర్భంగా గంగానమ్మపేటలోని వైసీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ను ఆమె మర్యాద పూర్వకంగా కలిసి శాలువ పూలమాలలతో సత్కరించారు. ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ఆమెను అభినందించి ఇలాంటి పదవులు మరెన్నో పొందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ పీపీ సురేష్ చంద్ర యాదవ్, అడిషనల్ పీపీ కోట రమేష్ నాయుడు, లాయర్లు విల్సన్, కంచెల్ల కోటేశ్వరరావు, పిల్లి ప్రేమ్రాజ్, కౌన్సిలర్ పేరం సంజీవ్ రెడ్డి, మన్నవ ప్రభాకర్, అక్కిదాస్ కిరణ్, మన్నవ శాంతిశ్రీ, షేక్ జాకిరా, లతా తదితరులు పాల్గొన్నారు. నాకు రెండోసారి ఏబీపీగా అవకాశం ఇచ్చిన శ్రీ అన్నాబత్తుని శివకుమార్ గారికి మరియు మన చీఫ్ మినిస్టర్ అయిన జగన్మోహన్ రెడ్డి గారికి నా హృదయపూర్వక నమస్సుమాంజలి తెలియజేస్తున్నాను. అదేవిధంగా నేను నాకు ఇచ్చిన ఈ సమయాన్ని నేను ఎంతోమంది బాధింపబడ్డ వారందరికీ కూడా న్యాయం జరిగేలా చేస్తానని, నేను అదేవిధంగా శివకుమార్ గారికి ఎలాంటి మాట రానియకుండా చేస్తానని నాకు మరి ఒకసారి అవకాశాన్ని ఇచ్చిన పట్టణ ట్రాఫిక్ క్రమబద్ధీకరణలో భాగంగా ఏర్పాటు చేసిన సిగ్నలింగ్ వ్యవస్థను శనివారం ప్రారంభించారు. పట్టణంలో 8 ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేసిన నూతన ట్రాఫిక్ సిగ్నల్స్ ను శనివారం ప్రారంభించారు. పట్టణ బోస్ రోడ్లోని వీనస్ థియేటర్ వద్ద ఏర్పాటు చేసిన శిలా ఫలకాన్ని మెజర్స్ కాంటినెంటల్ కాఫీ లిమిటెడ్ చైర్మన్ చల్లా రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స్విచ్ ఆన్ చేసి ట్రాఫిక్ సిగ్నల్స్ ను ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్, మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక, కమిషనర్ బండారు శేషన్న, డిఎస్పీ జనార్దనరావు, మున్సిపల్ మరియు పోలీస్ సిబ్బంది, పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కొలకలూరు గ్రామంలో వైఎస్ షర్మిల చేపట్టిన రచ్చబండ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన తెనాలి నియోజకవర్గ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు కృతజ్ఞతలు తెలిపారు. శనివారం మారిస్పేటలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజశేఖర్ రెడ్డి మరణాంతరం ఆయన తనయ వైఎస్ షర్మిల పిసిసి అధ్యక్షురాలుగా నియమించబడిన తర్వాత నిర్వహించిన తొలి రచ్చబండ కార్యక్రమం తెనాలిలో విజయవంతం కావడం పట్ల వైఎస్ షర్మిల హర్షం వ్యక్తం చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా కార్యక్రమ నిర్వహణ చేపట్టిన ప్రసాద్ ను ఆయన అభినందించారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం భారత మాజీ ప్రధాని పివి నరసింహారావుకు భారతరత్న ప్రకటించడానికి కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తున్నట్లు తెలిపారు.
కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. తెనాలి నియోజకవర్గంలో మా రాష్ట్ర అధ్యక్షురాలు ఏపీసీసీ మన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు, దట్ ఈజ్ ఏపీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ శర్మారెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారి కుమార్తె అయినటువంటి శర్మారెడ్డి గారు మన 8వ తారీఖు నాడు జరిగినటువంటి రచ్చబండ కార్యక్రమంకు మన తెనాలి నియోజకవర్గం మరియు తెనాలి ప్రాంతం నుంచి చాలామంది కాంగ్రెస్ పార్టీ నాయకులు కానివ్వండి, సానుభూతి పరులు కానివ్వండి వచ్చి స్వచ్ఛందంగా పాల్గొని వారి యొక్క సమస్యలు విన్నవించుకుని అంత చురుగ్గా పాల్గొని సభను సక్సెస్ చేశారు. ఈ ప్రాంతంలో తెనాలి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన రచ్చబండ కార్యక్రమం నంబర్ 1గా జరిగిందని సాక్షాత్తు శర్మిల గారు చెప్పారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మెంబర్ రఘువీర్ రెడ్డి గారు చెప్పారు. ఒకరికి వచ్చిన జనం కూడా అరే కాంగ్రెస్ పార్టీ అయిపోలేదురా మళ్ళీ పుంజుకుంటుంది అనేటువంటి ఆ టాక్ను తీసుకొచ్చినందుకు మేము ప్రజలకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. బలోపేతం చేస్తానికి ఎక్కువగా మాకు వచ్చిన కొత్తగా వచ్చి పనిచేసే వాళ్ళందరూ కూడా వాళ్ళకు కూడా తగిన రీతిలో మేము సన్మానించి వాళ్ళకి పదవులు అప్పచెప్పాల్సిన బాధ్యత ఉంది మాకు. ఇప్పుడు మన చాలా చక్కగా పనిచేసిన ప్రసాద్కి తెనాలి మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా మొత్తం ఆయన వస్తారు, ఒకటే ప్రధాన కార్యదర్శిగా. తెనాలి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి రాజశేఖర రెడ్డి గారి బిడ్డ వైఎస్ షర్మిల గారు కాంగ్రెస్ పగ్గాలు పట్టిన తర్వాత తొలి రచ్చబండ కార్యక్రమం ఆ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మందే పడుతుంది తెలుగు. ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు రచ్చబండ కార్యక్రమం కోసం వెళుతూ విమాన ప్రమాదంలో చనిపోయారు. అందుకని ఆ కార్యక్రమం జరగలేదు కాబట్టి ఆయన కోరిక తీర్చాలి అనే సంకల్పంతో తెనాలిలో ఫస్ట్ రచ్చబండ కార్యక్రమం పెడదామని డాక్టర్ గారిని అడగగా మేము కొలకొల్లూరులో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కార్యక్రమం వచ్చిన పెద్దలందరూ కూడా ప్రజలు అందరూ చాలామంది కూడా సంతోషించారు. నిన్న జరిగిన రచ్చబండ కార్యక్రమం కొలకలూరులో మండలం నుంచి ప్రతి ఊరు నుంచి అందరూ వచ్చారు. చాలా సంతోషం. వచ్చిన వాళ్ళందరూ కూడా మేము కాంగ్రెస్లో చేరతామన్నారు. అందరికీ ధన్యవాదాలు. పట్టణ రామలింగేశ్వరపేటలోని శ్రీ దుర్గా పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో పుష్కర బ్రహ్మోత్సవ మహాకుంభాభిషేక మహోత్సవాలు శనివారం నుండి ప్రారంభించారు. 3 రోజుల పాటు ఉత్సవాల్లో వైభవంగా చేయనున్నారు. తొలి రోజున ఉదయం 7 గంటల నుండి ప్రత్యేక పూజలు, హోమాలతో ఉత్సవాలను ప్రారంభించారు. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయ కార్యనిర్వహణాధికారి అవుతూ శ్రీనివాస్ రెడ్డి కార్యక్రమాలను పర్యవేక్షించారు. మన తెనాలి పట్టణంలోని రామలింగేశ్వరపేటలో వేంచేసి ఉన్న శ్రీ దుర్గా పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వర దేవస్థానంలో మహాకుంభాభిషేకం త్రయాణ దీక్షతో ప్రారంభమైంది. ఈ రోజున ఋత్వికులందరూ కూడా 33 మంది ఋత్వికులతో దీక్షాధారణ మరియు వస్త్రాలు కూడా సమర్పించడం జరిగింది. వేదపారాయణం జరుగుతున్నది. ఈ కార్యక్రమాన్ని కూడా విశేషంగా భక్తులందరూ పాల్గొన్నారు. ఇదే విధంగా సాయంత్రం 4 గంటలకు హోమాలు, జపము కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉంటాయి. రేపు పొద్దున కూడా హోమాలు, జపాలు మరియు విశేషమైన పూజా కార్యక్రమాలు అన్నీ జరుగుతూ ఉన్నాయి. ఈ కార్యక్రమాలన్నిటికీ కూడా భక్తులందరూ విచ్చేసి శ్రీ స్వామివారి కృపకు పాత్రలుగా కోరుచున్నాము. 12 సంవత్సరాల క్రితం శ్రీ కొండరామయ్య గారు చిన్నరావురు వాస్తవ్యులు నిర్మించి అమ్మవారిని స్వామిని ప్రతిష్ఠించి చేసినారు. ఆయనకి 2 ఆడపిల్లలు ఉన్నా కూడా తన ఆస్తిలో చాలా భాగం ఈ దేవాలయానికి సమర్పించినాడు. ఇప్పుడు ఆ స్వామి దయతో ఈ దేవాలయం చాలా అభివృద్ధిలోకి వచ్చింది. భక్తులు చాలా అభివృద్ధి చేశారు. ఇప్పుడు చక్కగా జరుగుతున్నవి. ఎండోమెంట్ వారు కూడా చక్కగా దీన్ని అభివృద్ధి చేస్తున్నారు. సహకారాలు ఇప్పుడు బాగా ఉన్నాయి ఇదివరకు కంటే.
వారందరికీ ధన్యవాదములు. గత 30 సంవత్సరాలుగా అంతకుముందు చాలామంది చాలా పెద్దలు చాలా ఈ దేవాలయంకి ఎంతో సేవ చేశారు. మేము గత 30 సంవత్సరాలుగా ఈ దేవాలయంలో లక్షమల్లపల్లి పూజ అమ్మవారికి చేస్తున్నాము. అలాగే దసరా ఉత్సవాలు చేస్తున్నాము. అలాగే పేరంటం ప్రతి శుక్రవారం శ్రావణ మాసంలో వచ్చే 2వ శుక్రవారం అమ్మవారికి పేరంటము. ఇలా ఎన్నో కార్యక్రమాలు మా మహిళా మనులను కానీ ఇక్కడ రామలింగేశ్వరపేటలో వాళ్ళు కానీ అందరూ ఎంతోమంది వచ్చి ఈ కార్యక్రమాన్ని చూసి అందరూ సంతోషిస్తున్నారు. అలాగే సప్తఋషులను కూడా చిత్రపటాలను ఆవిష్కరించడం జరిగింది. మేధా దక్షిణామూర్తి విగ్రహ ప్రతిష్ట, శంకరాచార్యుల విగ్రహ ప్రతిష్ట, ఎన్నో కార్యక్రమాలు జరిగినాయి. 2011లో ధ్వజస్తంభం ప్రతిష్ఠ ఇచ్చినప్పుడు మహాకుంభాభిషేకం చేశాము. మళ్ళీ 12 సంవత్సరాల తర్వాత ఈ కుంభాభిషేక కార్యక్రమం చేస్తున్నాము. ప్రసిద్ధి చెందిన తెనాలి పట్టణంలోని కోట లక్ష్మయ్య నాయుడు సంస్కృత కళాశాల పూర్వ విద్యార్థుల కలయిక ఒక మధురానుభూతిని కలిగిస్తుందని రాష్ట్ర ప్రభుత్వ తెలుగు సంస్కృత భాష అకాడమీ చైర్మన్ నందమూరి లక్ష్మీ పార్వతి పేర్కొన్నారు. స్థానిక ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్స్ హాల్లో శనివారం సంస్కృత కళాశాల పూర్వ విద్యార్థుల కలయిక కార్యక్రమాన్ని నిర్వహించారు. 110 సంవత్సరాల నాడు ఏర్పాటు చేసిన కళాశాల నిర్వహణకు భవనాన్ని సమకూర్చిన ముదిగొండ చంద్రమౌళి శాస్త్రి, ఆర్థిక సహాయాన్ని అందించిన కోట లక్ష్మయ్య నాయుడులతో పాటు విద్యను అందించి చిరస్మరణీయులైన ప్రిన్సిపల్, అధ్యాపకులు, విద్యార్థులకు సంతాప సూచికగా 2 నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం జరిగిన సభకు హాజరైన కళాశాల పూర్వ విద్యార్థిని లక్ష్మీ పార్వతి మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి భాషా జ్ఞానం ఎంతో అవసరం. తెలుగు సంస్కృత భాషలో ప్రావీణ్యం సంపాదిస్తే తద్వారా సంపూర్ణమైన భాషా జ్ఞానాన్ని పొందగలుగుతామన్నారు. భాషా ప్రవీణ కోర్సు ద్వారా 2 భాషల్లో పట్టు సాధించగలమన్నారు. తెనాలి కళాశాలలో తాను చదవడం ఎంతో గర్వంగా భావిస్తున్నానన్నారు. నాటి గురువులు అందించిన జ్ఞానం ద్వారా తాను తెలుగు సంస్కృత భాషలో ప్రావీణ్యం పొందగలిగానని, ఎంఏ PhD సాధించగలిగానని అన్నారు. తనకు రాజకీయాలు కలిసి రాకపోయినా చదువుకున్న విద్య ద్వారా సాహిత్య రంగంలో ఎంతో కలిసొచ్చిందని ఆనందాన్ని వ్యక్తపరిచారు. కళాశాలతో అనుబంధంతో పాటు నేడు పూర్వ విద్యార్థుల కలయిక జాబితాలో తాను కూడా ఉండటం మరింత ఆనందాన్ని ఇస్తుందని అన్నారు. బయోగ్రఫీ రాశాక కొన్ని ఇబ్బందికర పరిస్థితుల్లో ఆయన్ను వివాహం చేసుకున్నానని, తమ ఇద్దరికి కుతంత్రాలు తెలియని ప్రజాసేవ పరమావధిగా రాజకీయ ప్రవేశం చేశారన్నారు. తద్వారా ప్రజలకు మేలు జరిగింది కానీ తమకు కలిసి రాలేదని ఆవేదన వ్యక్తపరిచారు. సభలో 1965 నుండి 2005వ సంవత్సరం వరకు చదివిన విద్యార్థులు దాదాపుగా 200 మందికి పైగా హాజరయ్యారు. నిర్వహణ కమిటీ సభ్యులు వివిధ రంగాల్లో ఉన్నత స్థాయికి ఎదిగిన వారిని గుర్తించి ప్రత్యేకంగా సన్మానించారు. సభ్యులందరికీ జ్ఞాపికను అందజేశారు. కమిటీ సభ్యులు పి వినాయకరావు, డి మురళీకృష్ణ, సిహెచ్ రామలింగేశ్వరరావు, సిహెచ్ సద్యోజాతం, KSV శర్మ, ELV అప్పారావు, ఎం వెంకటేశ్వర శాస్త్రి, బి గోపాలాచార్యులు, ఎం శ్రీనివాసమూర్తి, వి లక్ష్మీ నరసింహారావు, జయప్రద తదితరులు పర్యవేక్షణలో ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు. అయితే తర్వాత నేను ప్రభుత్వ ఉద్యోగం ప్రయత్నం కూడా చేయలేదు. నాకున్న ఇబ్బందుల వల్ల ప్రైవేట్గానే నేను నాగార్జున యూనివర్సిటీ ఎంఏకి అప్లై చేసి మరి 55%తో నేను ఎంఏ పాస్ కాగలిగాను. ఇంట్లో ఉండి పరీక్ష రాశాను. నేను నా ఉద్దేశంలో భాషా ప్రవీణ చదివిన వాళ్ళకి ఎంఏ అంత కష్టం కాదు. అయినా కూడా నేను కాలేజీ కోసం అప్లై చేయలేదు. కానీ జూనియర్ కాలేజీలో వర్క్ చేశాను. తర్వాత రఘురామి డిగ్రీ కళాశాల వాళ్ళు పిలిచి మరీ కూడా ఇచ్చారు. అక్కడ నర్సరావుపేట అక్కడ ఒక 3 సంవత్సరాలు చేసిన తర్వాత ఎన్టీఆర్ గారి బయోగ్రఫీ రాయమని చెప్పి ఆయన పిలిచారు. దానికి హైదరాబాద్ వెళ్ళటం, సరే అనుకోని పరిస్థితుల్లో ఆయన ఉన్న ఇబ్బందుల్లో నేనున్న ఇబ్బందుల్లో మేమిద్దరం కూడా వివాహం చేసుకోవాలనుకోవటం, ఆయన నన్ను పెళ్లి చేసుకోమని అడిగారు. ఆ మీదట పెళ్లికి అంగీకరించి 93 మా వివాహం జరిగింది. జరిగిన తర్వాత ఎలక్షన్స్కి ఇద్దరమే వెళ్ళాము ప్రచారానికి. చాలా మంచి మెజారిటీతో తెలుగుదేశం పార్టీని ఆ రోజు గెలిపించుకోవడం జరిగింది. తెనాలి ప్రజల చిరకాల స్వప్నం ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థను ప్రారంభించడం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పేర్కొన్నారు. తెనాలి పట్టణంలో రోజు రోజుకు పెరిగిపోతున్న ట్రాఫిక్ సమస్యను దృష్టిలో పెట్టుకుని పట్టణంలోని వివిధ కూడళ్ల వద్ద CCL ప్రొడక్ట్స్ ఇండియా లిమిటెడ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ చలా రాజేంద్ర ప్రసాద్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన స్మార్ట్ ట్రాఫిక్ సిగ్నలింగ్ వ్యవస్థ ప్రారంభోత్సవ కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా CCL MD రాజేంద్ర ప్రసాద్ కు కొత్తపేటలోని తెనాలి రామకృష్ణ కవికళాక్షేత్రం నందు పౌర సన్మానం నిర్వహించారు. తొలుత మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రాఘవరావు జ్యోతి ప్రజ్వలన చేసి సభను ప్రారంభించారు. ముఖ్య అతిథి చల్లా రాజేంద్ర ప్రసాద్ కు వేద పండితులు ఆశీర్వచనం అందించారు. ఇందులో భాగంగా సిగ్నల్ లైట్ పై రూపొందించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. సిగ్నల్ లైట్ స్కీను DSP జనార్దన్ రావుకు అందజేశారు. ఈ సందర్భంగా
ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ప్రసంగించారు. తెనాలి ప్రజల చిరకాల వాంఛను నెరవేర్చడం తనకు ఎంతో సంతోషంగా ఉందని, ఈ సిగ్నల్ వ్యవస్థ పట్టణంలో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి దోహదపడుతుందని అన్నారు. దీనికి సహకరించిన చెల్లా రాజేంద్ర ప్రసాద్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. స్త్రీకి కుంకుమ ఎంత పవిత్రతో తెనాలి పట్టణంలో ప్రయాణం చేసే ప్రయాణికులకి సిగ్నలింగ్ వ్యవస్థ బొట్టు లాంటిది. ఆ సిగ్నలింగ్ వ్యవస్థని మన తెనాలి పట్టణానికి అందజేసిన పెద్దలు, పారిశ్రామికవేత్తలు, అనేక దేశాల్లో కాఫీ ఉత్పాదనలో ప్రపంచ పేరుగాంచిన కాంటినెంటల్ కాఫీ వ్యవస్థాపక చైర్మన్ గారు పెద్దలు రాజేంద్ర ప్రసాద్ గారి సౌజన్యంతో, వారి యొక్క దాతృత్వంతో ఈ తెనాలి పట్టణానికి నూతన శోభని, సిగ్నలింగ్ వ్యవస్థని తీసుకురావడానికి కారణమైన సందర్భంగా ఈరోజు ఆ ఇనాగరేషన్ చేసుకొని ఈ తెనాలి పురపాలక సంఘంలో నివసించే మీ అందరి మధ్యన వారికి పౌర సన్మానాన్ని ఏర్పాటు చేసిన సందర్భంగా ఈ ఆంధ్ర ప్యారిస్ ఈ పట్టణానికి చాలామంది అడుగుతూ ఉంటారు. ఈ మధ్య సోషల్ మీడియా వచ్చినాక ఈ సోషల్ మీడియా నేను అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను. సాంకేతికత, టెక్నాలజీ పొదునైన కత్తితో కూరగాయలు కోయొచ్చు, మిరకాయలు కోయొచ్చు. ఏది కోసుకుంటాం అనేది మన యొక్క విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది. ప్యారిస్ అనగానే ఒకడు ప్యారిస్ ఫోటో పెట్టి తెనాల్లో ఒక మురికాల్లో పెట్టి ఇదేనా ప్యారిసు అంటాడు ఒకడు. నువ్వు అది కాదు ఆలోచించాల్సింది. ప్రతిదానికి వ్యంగ్యం కాదు, ప్రతిదానికి విమర్శ కాదు. మన 3 కాలువల మీద పడవ ప్రయాణం జరిగేది. ఆ పడవ ప్రయాణం ద్వారా ఈరోజు మనం చెప్పుకున్న డిజిటల్ లైబ్రరీ అనేది ఆ రోజుల్లోనే తెనాలి పడవ లైబ్రరీ ఉండి, ఆ పడవల్లో పుస్తకాలు వచ్చి ఆ పుస్తకాలు చదవటానికి ఈ ప్రాంత ప్రజలు చూపించిన చైతన్యం రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా ఈ తెనాలికి ఈ రాష్ట్రంలోనే మంచి పేరు వచ్చింది. ఊరకనే రాలా. పడవల్లో లైబ్రరీ ఉండే తెనాల్లో పడవ మీద లైబ్రరీ వచ్చేది. కాలువ కట్టకి వెళ్ళి పుస్తక ప్రియులు ఆ లైబ్రరీలో పుస్తకాలు తీసుకొని ఇంటికి వెళ్ళేవాళ్ళు. ఆ పడవల్లో కూర్చొని ఆ లైబ్రరీ దగ్గర పుస్తకం తీసుకునేవాళ్ళు. అంటే అది మన పరిజ్ఞానం. ఈ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమంలో తనను భాగస్వామ్యాన్ని చేయడం సంతోషంగా ఉందని చెప్పారు. అనంతరం ట్రాఫిక్ సిగ్నల్స్ పై విద్యార్థులకు నిర్వహించిన డ్రాయింగ్ పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి చెల్లా రాజేంద్ర ప్రసాద్ ను ఘనంగా సత్కరించారు. మేము మొదలు పెట్టింది 3000 టన్నులతో, ఇప్పుడు 20,000 టన్నులు ఉండి దుగ్గిరాల్లోనే చేసాం. దుగ్గిరాల్లోంచి మొదలుపెట్టి ఇప్పుడు ప్రపంచంలోనే ఇట్స్ ఆల్ గాడ్స్ గ్రేస్. ఈ CCL ఇప్పుడు సింగిల్ లార్జెస్ట్ ఇన్స్టెంట్ కాఫీ ఫ్యాక్టరీ అయింది. 3 కంట్రీస్లో ప్రొడక్షన్ ఉంది మాకు. శివ వచ్చి అడుగుతానే ఫస్ట్ థింగ్ ఐ ఆస్క్, ఏ శివ, ఇట్ ఈస్ పాసిబుల్ నాట్ ఓన్లీ నౌ అండ్ ఇందాక వన్ ఆఫ్ అవర్ ఫ్రెండ్స్ సజెస్టెడ్ ఈ ట్రీ గార్డ్స్ గురించి. ట్రీ గార్డ్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనము ఫర్ కపుల్ ఆఫ్ ఇయర్స్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. సో అందుకనే మేము ట్రీ గార్డ్స్ చేసాం. ఎవరు వచ్చినా కానీ మేము ఫస్ట్ ఆర్గ్యూ చేయం. వాట్ ఎవర్ పాసిబుల్, వాట్ వీ కెన్ డూ, వీ కెన్ ఓన్లీ డూ ఫర్ ఫైనాన్షియల్ హెల్ప్. కానీ సస్టైనబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఈరోజు వస్తూ ఉంటే శివ షోడ్ మీ కంప్లీట్గా చిన్నపిల్లలతో అందరితోనూ ఒక్కొక్కటి నేను అబ్జర్వ్ చేస్తే ఒక్కటి కూడా రిపీట్ లేదు. ఐ షుడ్ రియలీ కంగ్రాచులేట్ ఆల్ ద చిల్డ్రన్. పిల్లలు దే ఆర్ ద వన్స్ హూ ఆర్ ద ఫ్యూచర్ ఆఫ్ అవర్ కంట్రీ.
కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక, సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్, CCL ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బండి గోపికృష్ణ, వైస్ చైర్మన్లు మాలేపాటి హరిప్రసాద్, అత్తోట నాగవేణి, మున్సిపల్ కమిషనర్ శేషన్న తదితరులు పాల్గొన్నారు. మీరు ఈ పోటీల వల్ల తెలుసుకున్నది మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్కి, మీ ఫ్రెండ్స్కి ఈ సిగ్నలింగ్ వ్యవస్థ ఎట్లా పనిచేస్తుంది అనేది మీరు అందరికీ తెలియజేయాలి. రోడ్డు ట్రాఫిక్లో యాక్సిడెంట్లు MA ఇన్స్పెక్టర్ గారు చెప్పినట్టుగా యాక్సిడెంట్లు తగ్గుతాయి. ప్రతి వారు రోడ్డు ఇంటి దగ్గర ఎంత నెమ్మదిగా ఎంత ఉంటారో రోడ్డు మీద కూడా అంతే స్లో అండ్ స్టడీ. అంటే మనం ఎదుటివారు స్పీడ్గా వెళ్తున్నారు, వాళ్ళని క్రాస్ చేసుకొని వెళ్ళాలి అంటే అతనికి ఏదో అర్జెన్సీ ఉందేమో, అతని దారిచ్చి మనకి పని మనం ఒక 5 నిమిషాలు లేట్ అయినా ఇబ్బంది లేదేమో అనుకుంటే రోడ్ యాక్సిడెంట్స్ అనేవి జరగవు. మున్సిపల్ కమిషనర్ గారు, మేము అన్ని లైన్ డిపార్ట్మెంట్స్ కూడా ఛాంబర్ ఆఫ్ కామర్స్ వారిని కూడా పిలిచాం. ఈ ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా కొన్ని చర్యలు తీసుకోవాలి, కొంచెం ఎవిక్షన్స్ చేయాలి అనుకుంటున్నాము. తెనాలి వ్యాపార ప్రముఖులు అందరూ కూడా దీనికి మాకు సపోర్ట్ చేస్తే ప్రజలందరికీ కూడా మీరు మేలు చేసిన వాళ్ళు అవుతారు. తర్వాత మీ అందరూ పిల్లలు మీరు అందరూ చాలా బాగా పెయింటింగ్ చేశారు, నేను బయట చూశాను. సో కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ యూ యాజ్ వెల్. ఎప్పుడు రాజేంద్ర గారు మీరు అందరికీ ప్రైజెస్ కూడా ఇస్తారు. సో కొంచెం ఎక్సైట్మెంట్ చూపించండి. నన్ను DSP గారు అండ్ ట్రాఫిక్ పోలీస్ ఇన్స్పెక్టర్ గారు మీరు అందరికీ చెప్పారు సిగ్నలింగ్ సిస్టమ్ జరుగుతుంది, అదే పని కూడా బాగా జరుగుతుంది, కానీ మీ కోఆపరేషన్, మీ సపోర్ట్ కావాలి. మషీన్స్ కెన్ ఓన్లీ హెల్ప్ యాజ్ మచ్ వితౌట్ యూజర్స్. మన రోడ్ యూజర్స్ ఎవరు? మీరు అందరూ, నేను కూడా ఆ రోడ్ యూజర్ ఉన్నాను. సో ట్రాఫిక్ రూల్స్ ఫాలో చేయాలి, ఆ తర్వాత మాత్రమే ఈ మషీన్స్ అండ్ సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ దిల్ హెల్ప్. స్థానిక బోస్ రోడ్లోని నెహ్రూ నికేతన్ విద్యా సంస్థలు స్థాపించి 50 సంవత్సరాలు కావడంతో స్వర్ణోత్సవ వేడుకలలో దిగ్విజయంగా నిర్వహించిన సందర్భంలో శనివారం ఉదయం పురవీధుల్లో భారీ విజయోత్సవ ర్యాలీని జరిపారు. దాసరి మురళీకాంత్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గీతాకాంత్, నెహ్రూ నికేతన్ వ్యవస్థాపకులు దాసరి ప్రకాష్ రావు జెండాను ఊపి ర్యాలీని ప్రారంభించారు. ర్యాలీ బోస్ రోడ్లోని నెహ్రూ నికేతన్ నుండి ప్రారంభమై గాంధీ చౌక్, మెయిన్ రోడ్, గంగనమ్మపేట, ప్రకాశం రోడ్డు, రచిక చెరువు, జయప్రకాష్ చౌక్, కొత్తపేట, దేవీ చౌక్ మీదుగా తిరిగి పాఠశాలకు చేరింది. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో బాలబాలికలు, ఉపాధ్యాయులు, నెహ్రూ నికేతన్ బోధనేతర సిబ్బంది బ్యానర్లు, రంగురంగుల జెండాలు చేపట్టి స్వర్ణోత్సవ నినాదాలు చేస్తూ ర్యాలీలో పాల్గొన్నారు. దైనందిన కార్యక్రమాలకు భిన్నంగా తాము ఇటువంటి భారీ ర్యాలీలో పాల్గొనడం ఆటవిడుపుగా ఉందని బాలబాలికలు తమ సంతోషాన్ని వ్యక్తపరిచారు. ఈరోజు మన నెహ్రూ నికేతన్ విద్యా సంస్థలో
50 ఇయర్స్ కంప్లీట్ చేసుకొని గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ కూడా చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నందుకు గాను విజయోత్సవ ర్యాలీని మన తెనాలి పట్టణంలో కండక్ట్ చేస్తున్నాము. సో ఈ 50 ఇయర్స్గా మమ్మల్ని ఆదరించి మేము ఇన్నోవేటివ్ మెథడ్స్ని మేమేమి ఇంప్లిమెంట్ చేసినా కూడా వాటిని సపోర్ట్ చేస్తున్న టీచర్స్, పేరెంట్స్, అలాగే మమ్మల్ని అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తున్న ఎలక్ట్రానిక్ అండ్ పేపర్ మీడియా, జనరల్ పబ్లిక్ అందరికీ కూడా ఈ సందర్భం మరోసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. సో ఇలాంటి విజయోత్సవాలు ఇంకా జరుపుకోవడానికి మీ సహాయ సహకారాలు మాకు ఎప్పుడు ఫ్యూచర్లో కూడా ఉంటాయని. 1973లో మనం నెహ్రూ నికేతన్ స్కూల్ని ఎస్టాబ్లిష్ చేసి ఇవాళ 50 సక్సెస్ఫుల్ ఇయర్స్ని మన స్కూల్ కంప్లీట్ చేసుకొని మన 7th and 8th గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ కూడా చాలా సక్సెస్ఫుల్గా ఫినిష్ చేసుకున్నాం. అందుకోసమని ఇవాళ మనం సక్సెస్ ర్యాలీ పెట్టుకున్నాము. సో మా ఈ స్కూల్ని అలాగే మొన్న ఫంక్షన్స్ని ఎంతో గ్రాండ్ సక్సెస్ చేసిన తెనాలి జనరల్ పబ్లిక్ అందరికీ, మా పేరెంట్స్ అందరికీ, మా స్కూల్ పేరెంట్స్ అందరికీ, టీచింగ్ స్టాఫ్కి మేము ఎంతో కూడా గ్రేట్ఫుల్. ప్రజాశ్రేయస్సే తన లక్ష్యమని హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ కోస్తాంధ్ర అధ్యక్షుడు పల్నాటి నాగరాజు తెలిపారు. శనివారం హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో తెనాలి ప్రభుత్వ వైద్యశాల నందు రక్తదాన శిబిరం నిర్వహించారు. సుమారు 25 మంది ఈ రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేశారు. రక్తదానం చేయడం వలన మరొకరి ప్రాణాలను కాపాడిన వారం అవుతామని, ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని నాగరాజు పేర్కొన్నారు. కార్యక్రమంలో వైద్యశాల డాక్టర్స్, సిబ్బంది, హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రజా సంక్షేమే లక్ష్యంగా మా హ్యూమన్ రైట్ కౌన్సిల్ తరపు నుండి ఈ రోజున ఒక 20 మంది చేత ప్రెగ్నెన్సీ వార్డులో ఎవరైతే ఎమర్జెన్సీతో ఇబ్బంది పడుతున్నారో, రక్త నిల్వలు లేక వాళ్ళకి ప్రాణదానం జరిగేటట్టుగా ఈ రక్తాన్ని మా తరపు నుంచి ఇవ్వడం జరుగుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎమర్జెన్సీ కేసులు చాలా వస్తున్నాయి మన గవర్నమెంట్ హాస్పిటల్కి. చుట్టుపక్కల నియోజకవర్గం నుంచి ఎంతోమంది ఈ హాస్పిటల్ని ఆశ్రయించి రక్త నిల్వలు లేక కొన్ని సందర్భాల్లో ప్రాణాలు పోతున్న సందర్భాలు మనం చూస్తున్నాం. నేను బడుగు బలహీన వర్గాలు, సామాన్య ప్రజల్ని మనసులో పెట్టుకొని నా వంతు సాయంగా ఎవరైతే ప్రెగ్నెన్సీ టైంలో రక్త నిల్వలు లేక ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి మంచి జరిగి పుట్టే బేబీ కూడా లైవ్గా. Today we have blood donation camp here, which is conducted by Nagaraj Garu. He is state human civil rights administrator, and now we are having this volunteers. We are donating blood here. We should always encourage blood donation because blood, there is no substitute for blood, and it is very necessary for pregnant ladies and especially who are high alert emergency patients like accident patients, after accident, or any highly severe anemic patient, or especially patients having AB negative blood group, which is very rare. People should be encouraged to donate blood, and we really encourage everyone so that you come forward and donate blood, which is very important. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ట్రాఫిక్ క్రమబద్ధీకరణలో భాగంగా పట్టణంలో ఏర్పాటు చేసిన ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థను ప్రారంభించిన CCL చైర్మన్ చల్లా రాజేంద్ర ప్రసాద్. కోట లక్ష్మయ్య నాయుడు సంస్కృత కళాశాల పూర్వ విద్యార్థుల కలయిక ఒక మధురానుభూతిని కలిగిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వ తెలుగు సంస్కృత భాష అకాడమీ చైర్మన్ నందమూరి లక్ష్మీ పార్వతి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.